జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు మనందరికీ తెలిసిందే అన్నమాట. ఆల్రెడీ దానికి సంబంధించి 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని సిబిఐ ఈడీ అటాచ్ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాల్మియా సిమెంట్ దాదాపు 793 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని ఈడీ జప్తు చేసుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా భారతీ సిమెంట్స్లో అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టించారు. 94 రూపాయల షేర్ని 1,441 రూపాయి పెట్టి కొన్నారు. అలా 2 లక్షల షేర్లు కొన్న దాల్మియా దీని వెనకల మనీ లాండరింగ్ ఉందంది సిబిఐ. సంస్థ ఆస్తుల్ని ఈడీ జప్తు చేసుకుంది. ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పిడుగు లాంటి వార్తే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అక్రమాస్తుల కేసులు లేవు, ఆయన నిప్పు ఉప్పు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి సమయంలో ఇది జరగడం అనేది